H. Linear equation in two variables has a infinite solutions. ఇప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి మనం జనరల్గా ఒక ఈక్వేషన్కి ఒక త్రీ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ త్రీ సొల్యూషన్స్ని ఈ గ్రాఫ్లో ఇలా ఐడెంటిఫై చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ముందుగా చూస్తే మనకి ఇది ఏ ప్లేన్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ ఎక్స్ యాక్సిస్, ఏ ప్లేన్ ద వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ వై యాక్సిస్. ఇలా మనకి ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఇస్తుంది, క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 2, quadrant 3 and the quadrant 4. The quadrant first quadrant lo today x value, x is the value of x is greater than 0 and y also greater than 0. In second quadrant x less than 0, y greater than 0. Third quadrant x less than 0 and y less than 0. Fourth quadrant x value is greater than 0 and y value less than 0. ఇలా క్వాడ్రంట్స్ ఫోర్ క్వాడ్రంట్స్. ఇప్పుడు ఇక్కడ ఈ త్రీ సొల్యూషన్స్ని మనము గ్రాఫ్లో ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ 0, 5, 0, 5, 0, 5, 0, 1, 0, 2, 0, 3, 0, -1, 0, -2, 0, -3. These all points represent on the y-axis. On the y-axis. అంటే x దగ్గర 0 ఉంటే రిమైనింగ్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ 0, -3 అంటే ఫస్ట్ ఏమో x కోఆర్డినేట్, సెకండ్ ఏమో y కోఆర్డినేట్. x 0 అయిపోయిందంటే ఈ x లేనట్టు ఇక్కడ మిగిలింది ఏంటంటే y కాబట్టి 0, -3 or 0, -2, 0, -1, 0, 3, 0, 2, 0, 1, 0, 5. Any point is in the form of 0, x, 0, y. Any point in the form of 0, y, the point is on the y-axis. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చిందంటే 0, 5. మరి 0, 5 అంటే చూడండి ఆన్ ది y-axis అంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ ఈ పాయింట్ ఐడెంటిఫై చేసి దీన్ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం 0, 5. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అంటే ఇక్కడ 1, 3 చూడండి 1, 3 అంటే x పైన 1 ఇక్కడ 3 అనేది ఇక్కడ y axis పై తీసుకుంటే 1, 3 1. నెక్స్ట్ 2, 1 2, 1 ఇలా 3 పాయింట్స్ అనేవి మనము గ్రాఫ్లో కనుక చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ని మనం స్ట్రైట్ లైన్ కొని ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఇది ఏమి ఈ స్ట్రైట్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏ ఈక్వేషన్ అంటే 2x + y - 5 = 0. ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఒక 3 సొల్యూషన్స్ నోట్ చేస్తాము. ఈ 3 సొల్యూషన్స్ మనం గ్రాఫ్లో ఐడెంటిఫై చేయాలి. 0, -2, 0, -2 it's represent on the y-axis 0, -2 completed. 0, -2. Next 1, -0.5 అంటే 1, -0.0, -1 కి బిట్వీన్ గా ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోండి 1, -0.5. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేది చూడండి 2, 1. ఇప్పుడు ఈ 3 సొల్యూషన్స్ కూడా మళ్ళీ యాడ్ చేస్తే ఈ 3 సొల్యూషన్స్ కూడా ఇలా ఇది కూడా ఇంకొక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. 3x - 2y - 4 = 0. స్టార్టింగ్ లో మనకు a1/a2 does not equal to b1/b2 వచ్చింది కాబట్టి the given pair of linear equations in two variables has intersecting lines, they have only one solution అని చెప్పినాము. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఒకటే సొల్యూషన్ ఉంది. ఈ 2 ఇంటర్సెక్టింగ్ కాబట్టి చూడండి ఈ 2 లైన్స్ కూడా మనకు ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ పాయింట్ ఏంటంటే 2, 1. దాన్ని మనము సొల్యూషన్ ఏముందంటే వీటికి సొల్యూషన్ అనేది ఏముంది 2, 1 అనేది
వీటికి సొల్యూషన్ ఉంది. కాబట్టి ఇది మనకి 4th చాప్టర్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఉన్న 10th క్లాస్కి సంబంధించిన గ్రాఫ్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలని, వీటిపైన ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా ఇదే మోడల్లో సాల్వ్ చేసి ప్రతి దాన్ని కూడా మనం గ్రాఫ్లో కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే పర్ఫెక్ట్ అయ్యాము. అలాగే 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి సొల్యూషన్స్ రాయడము డిఫరెంట్ మెథడ్స్లో ఉండొచ్చు. మనం చెప్పింది జనరల్గా ఒక్కొక్క దానికి సొల్యూషన్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇది 9th క్లాస్లో ఉన్న టాపిక్ తీసుకుంటాం. కొందరు ఏం చేస్తారు, 2x + y - 5 = 0, 2x + y = -5 అండ్ y = 5 - 2x అని అలా కన్వర్ట్ చేసుకొని కూడా x = 0 అని ఒక బాక్స్ రూపంలో తీసుకుంటారు. అలా కాకుండా కొంత ఈజీగా ఉండాలంటే ప్రతి దానికి ఒక్కొక్క ఈక్వేషన్కి 3 సొల్యూషన్స్ సపరేట్గా రాసి ఇలా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.